ఇక కాంగ్రెస్ ఒకే స్థానానికి పరిమితం, రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కు 7 సీట్లు పక్కా, బీఆర్ఎస్కు 7 సీట్లు పక్కా అట. నిన్న చెప్పిండు కదా 7 సీట్లు అనేది ఎట్లా చెప్పిండు తెలుసా? ఇవి ఒకసారి చూడుర్రి. నిన్న ఏమన్నాడు అంటే అత్యధిక సీట్లు మావే, అత్యధిక సీట్లు మావే అని చెప్పిండు. అత్యధిక సీట్లు అంటే ఫస్ట్ ఉన్న ఎన్ని సీట్లు చూసిన తర్వాత దాని లెక్క తెలుస్తుంది ఆయనకి. ఆయన ఏం చెప్తాడంటే కేటీఆర్ నిన్న కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా బీఆర్ఎస్ని ఎక్కువ ఆదరించారని చెప్పిండు మనకి అంటే ప్రజలకి. తెలంగాణ సీట్లు 17 అత్యధిక సీట్లు మాయే అని చెప్పాడు. ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. బీజేపీ అంటది డబల్ డిజిట్ అంటది, సర్వేలో కూడా ఆల్మోస్ట్ అట్లనే కనిపించింది. సో కాంగ్రెస్ అంటది 8 నుంచి 9 సీట్లు మాయ అని చెప్తుంది, వాళ్ళు కూడా మాయ అత్యధిక సీట్లు అని చెప్పారు. బీఆర్ఎస్ కూడా ఏం చెప్పింది అత్యధిక సీట్లు మాయ అన్నాక ఇగో 7 సీట్లు అని చెప్పి కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇక 7 అనే బదులు 17 అంటే అయిపోతుండే. కేటీఆర్ 17 అంటే అయిపోతుండే, 17, 11, 14 నీకు నచ్చిన నెంబర్ వేసుకుంటే అయిపోవు. రేవంత్ రెడ్డి వేసుకుంటు కదా 13 అని, అట్లే నువ్వు కూడా ఆ సీట్ వేసుకుంటూ అయిపోతుండే. 7 సీట్లకు ఇక 10 సీట్లు మిగిలినాయి. 10 సీట్లలో ఒక సీటు ఎంఐఎం అనే విషయము చాలా మందికి తెలుసు. అక్కడ మాధవీలు అయితే చాలా చాలా ప్రభావం చూపించింది. అది 50-50% ఒకవేళ గెలిచినా ఆశ్చర్యం లేదు బీజేపీ. సో అలాంటి సందర్భంగా ఇక్కడ 9 సీట్లు మిగిలినాయి. ఈయన చెప్పేది ఏంటంటే కేటీఆర్ చెప్పేది ఒకసారి అర్థం చేసుకొని 9 సీట్లల్లో పంపకాలు జరగాలని చెప్పి చెప్తాడు. ఎట్లా బీజేపీ కాంగ్రెస్ 9 సీట్లు పంచుకోవాలి. ఇక ఈయన లెక్క 4+5 అని ఉండొచ్చు, 5+4 అని ఉండొచ్చు అని చెప్పేది ఇది కేటీఆర్ లెక్క. నిన్న చెప్పింది ఏంది అత్యధిక సీట్లు మాయా అంటే ఇగో ఇది లెక్క ఆయన చెప్పింది. అంటే ఆయనకి 7 సీట్లు ఇస్తారట. గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు, ఆడలేదు, ఈడలేదు, ఏడలేని పార్టీకేమో 7 సీట్లు ఇస్తారట కేటీఆర్కు. ఇక్కడ వచ్చి బీజేపీకి 4, కాంగ్రెస్కి 5, లేదంటే బీజేపీకి 5, కాంగ్రెస్కు 4 అని ఇట్లా పంపకాలు జరగాలని చెప్తా ఉన్నాడు. సో అత్యధిక సీట్లు మాయే అని చెప్పడానికి లెక్క ఏం చేసిండంటే నిన్నంతా కూర్చొని ఆలోచించుండు. మరి అందరికంటే ఎక్కువ అంటే 11, 12, 13, 14 ఏదో ఒక నెంబర్ చెప్పాలి కదా. ఏ నెంబర్ చెప్తే సెట్ అవుతుందో చూసుకున్నాడు. నిన్న సాయంత్రం టక్క చూసిండు, లెక్కలు వేసుకొని మాకు 7 సీట్లు అని చెప్పిండు. 7 సీట్లు వస్తాయా? కామెంట్ పెట్టురు ఒకరు, ఒక్క కామెంట్ పెట్టురు. 7 సీట్లను కేటీఆర్ చెప్తా ఉన్నాడు. ఇంత కాన్ఫిడెన్స్ మరి ఎట్లకెళ్ళి వచ్చింది? 7×49 ఇది కూడా లెక్కేద్దాం. 7 × 7 నియోజకవర్గాలు, 49 నియోజకవర్గాలలో ఇంత ప్రభావం ఉందని చెప్తా ఉన్నాడు కేటీఆర్. ఎక్కడ ఉందో చెప్పాలి. అసలు వాళ్ళ అభ్యర్థులు పోటీలోనే లేరని చెప్పి, అభ్యర్థులు పోటీ చేయడానికే భయపడరని చెప్పి, అసలు ప్రచారంలో కూడా అంత ఇంపాక్ట్ ఏం చూపెట్టలేదన్నాక ఇక 7×49 నియోజకవర్గాలలో కేటీఆర్ ఇంపాక్ట్ ఉన్నది అని చెప్తే ఇక చెప్పడానికి శరం లేకుండా వినడానికి ఇజ్జత్ ఉండాలి, మనకన్నా ఉండాలి. ఇక ఒక్క చోట కూడా గెలవడు, ఒక్క చోట కూడా కేటీఆర్కి అవకాశమే లేదని చెప్తే వీళ్ళు మాత్రం చెప్పేటప్పుడు మాత్రం విపరీతంగా చెప్తా ఉన్నారు. మరి ఈ లెక్కన అంటే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు 3-4 సీట్లు, కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నటువంటి బీజేపీకి 4-5 సీట్లని కేటీఆర్ డిసైడ్ చేసేసిండు. మరి ఇది కనుక రివర్స్ అయితే, ఇది కనుక తప్పు అయితే కేటీఆర్ రాజీనామా చేస్తాడా? గ్యారెంటీ అంటున్నాడు కదా, మరి రాజీనామా చేస్తాడా? వీళ్ళు సిద్ధంగా ఉంటారు. వీళ్ళని కూడా అడుగుదాం మనం, 5 సీట్లు వస్తాయా మరి అంతకంటే ఎక్కువ వస్తాయని చెప్పి. మరి కేటీఆర్ వచ్చిన 7 సీట్లు ఏవైతే ఉన్నాయో నిన్న రేవంత్ రెడ్డిని కూడా అడిగినాం. 13 సీట్లు అన్నాడు రేవంత్ రెడ్డి. 1 కాదు 2 కాదు 13 సీట్లు వస్తాయని చెప్పిండు. 13 సీట్లు రాకపోతే రాజీనామా చేస్తారా అని అడిగితే రాజీనామా కాదు, మొదలు వాళ్ళ దాంట్లోకి వాళ్ళే తీసేసి పడేసుకుంటారు పక్కకెళ్ళి. 13 సీట్లు కూడా కాదు కదా, 3 సీట్ల 4 సీట్ల కూడా గెలిపించుకోలేకపోయింది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. అలాంటి సమస్య ఉంటుంది అక్కడ కాంగ్రెస్లో. కాబట్టి ఈ కాన్ఫిడెన్స్ ఓకే, కానీ ఈ కాన్ఫిడెన్స్ ఏడుకెళ్ళి వచ్చింది. గతంలో ఒకసారి 11 ఇచ్చిర్రు 2014లో, 2019లో 9 ఇచ్చిర్రు. ఎవరికి? బీఆర్ఎస్కి. ఇవాళ 11, 9, 7 ఇట్లా వేసుకున్నారు అన్నట్టు నెంబర్. ఎవరో చెప్పుంటారు, ఎవరో ఏ న్యూమరాలజిస్ట్ని అడుగుంటాడు. 11లకెళ్ళి 2 తీసేస్తే 9, 9లకెళ్ళి 2 తీసేస్తే 7, 7లకెళ్ళి పోతే మొత్తం 0 అవుతారని చెప్పి చెప్పకుండా ఇక 11 to 9, 9 to 7 దినదిన ప్రవర్ధమానం అంటారు చూసిరా, అది రివర్సు. దానికి రోజు రోజుకు పోతున్నది, ఎన్లకు పొకలకు పోతా ఉన్నదని చెప్పి అంటా ఉన్నారు. సో కేటీఆర్ చెప్తున్నటువంటి 7 సీట్లు కనుక వస్తే మరి వీళ్ళంతా ఏం చేసినట్టు ఇప్పటిదాకా ఏం జరుగుతుందన్నట్టు. 49 నియోజకవర్గాలలో మా ఇంపాక్ట్ ఉంది, 7 సీట్లు వస్తాయని, కాంగ్రెస్కి ఒకే ఒక సీట్ వస్తుందని చెప్తా ఉన్నాడు కేటీఆర్. సింగిల్ సీట్ అని చెప్తున్నాడు. ఒకసారి అర్థం చేసుకోరు. ఇగో 7 సెగ్మెంట్లలో బీఆర్ఎస్ విజయం పక్కా అట, గ్యారంటీ అట. సో నేను ప్రత్యేకంగా సర్వే చేయించా. పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేశాడు, డబ్బులు పంచకుండా సిరిసిల్లలో వరుసగా 5 సార్లు గెలిచా, ఏపీలో జగన్దే పవర్ అంటూ చిట్ చాట్లే చెప్పిండట. ఇగో ప్రత్యేకంగా సర్వే చేయించిండట కేటీఆర్. ప్రత్యేకంగా సర్వే చేపిస్తే ఆ సర్వేలో 7 సీట్లలో
విజయం పక్కా అంటుండు. ఈ స్క్రీన్ షాట్ ఇట్లనే తీసి పెట్టుకుందాం. ఈ తీసి పెట్టిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఇది మనం జూన్ 4 నాడు మాట్లాడదాం. మరి ఆ రోజు ఏం చేస్తారో అడుగుదాం. మరి ఇలా బాపు రాజీనామా చేస్తారా, ఈ బిడ్డ రాజీనామా చేస్తారా, లేకపోతే అలా బావ రాజీనామా చేస్తారా, ఎవరు చేయాలనో. మరి 7 సీట్లు విజయం పక్కా అంటే మరి ఏ అంచనాల మేరకు చెప్తా ఉన్నాడు, ఎక్కడ ఉంది అలాంటి ఇంపాక్టు, ఎక్కడ కనపడింది, మీ నియోజకవర్గాలలో ఏమైనా ఇంపాక్ట్ ఉంటే ఒక్కసారి మెసేజ్ చేయండి. ఎక్కడన్నా ఏ సెగ్మెంట్లోనన్నా బీఆర్ఎస్ కనీసం సెకండ్ ప్లేస్లో ఉందేమో ఒకసారి చెప్పండి. థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్ తర్వాత సంగతి. ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఉందేమో కనుక్కోండి. ఫస్ట్ అయితే రానే రాదు, అది ఒకటే ఒక సీట్లు వస్తుందని చెప్తున్నారు. సో సెకండ్లో కానీ థర్డ్లో కానీ రెండో స్థానంలో బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఈ రెండో కొట్టుకున్నాయని చెప్పేసి మొత్తం సర్వేలని చెప్తుండగా కాదు 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 బీఆర్ఎస్ 7 చోట్ల ఉందంటే ఇక నిజంగా ప్రధానమంత్రి అయిపోయినట్టే. కేసీఆర్ ప్రధానమంత్రి అయిపోయినట్టే, ఈయనను ఇంకేదో చేసినట్టే, ఇక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కూడా అయిపోయినట్టే. ఇల్లు అంత ఇంపాక్ట్ ఉంటే కనుక. ఇక్కడ పెద్దపల్లిలో వివేక్ పైసలు చల్లి ప్రచారం చేసిండట. మీరేం చేసిర్రు? మీరు ప్యానల్ వంచి చేసిర్రా? ఆయన పైసలు వంచి చేస్తే వీళ్ళు ప్యానల్ వంచి చేసిండట. పట్టుకొని ఉంటుంది మరి పైసలు వంచి చేస్తే ఏడవట్టిర్రో, ఏడ పైసలు పంచిర్రో, ఎవరిని ప్రలోభ పెట్టిర్రో చూపిస్తే కేసులు పెట్టేటోళ్ళు కదా. మీరేం చేసినారు? అంతకుముందు ప్యానల్ పంచినారు. మీరు చేసిందేంటి? ఇక డబ్బులు పంచకుండా సిరిసిల్ల వరుసగా 5 సార్లు గెలిచా. సిరిసిల్లలో చెప్పాలి, కేటీఆర్ ఇప్పటిదాకా ఇన్నిసార్లు ఇంత నీతులు చెప్తా ఉన్నాడు. నిజంగా కేటీఆర్ మరి తన సొంత ఇమేజ్తోనే గెలుచుకుంటూ వస్తుండా? అక్కడ ఎక్కడ కూడా ఎవరికి ప్రలోభ పెట్టట్లేదా? అసలు ఓట్లకు డబ్బులు పంచలేదా అని చెప్పేసి ఒక్కసారి సిరిసిల్ల ప్రజలు ఎవరన్నా లైవ్ చూస్తూ ఉంటే, ఇంతమంది చూస్తూ ఉన్నారు, ఎవరన్నా ఒకసారి కామెంట్ పెట్టండి. సిరిసిల్ల కేటీఆర్ డబ్బులు పంచకుండా గెలిచిండు అని చెప్తా ఉన్నాడు. అది వాస్తవమా కాదా చెప్పండి. ఎందుకంటే మీ నియోజకవర్గాల్లో ఏం జరిగింది మరి? నేను చెప్తున్నా, మా నియోజకవర్గంలో డబ్బులు ఎన్ని పంచారో కూడా నాకు తెలుసు. సాక్షాత్తు కేసీఆర్ పోటీ చేసినటువంటి నియోజకవర్గంలో ఎంత ఇచ్చారో ఓటుకు మాకు తెలుసు. మేము చూసినాము, మేము విన్నాము. అలాంటిది కేసీఆర్ పోటీ చేసిన నియోజకవర్గంలో పంచిన డబ్బులు ఉంటాయి, కానీ కేటీఆర్ పోటీ చేస్తే ఆ నియోజకవర్గంలో డబ్బులు పంచరట. ఇది వాస్తవమా? సిరిసిల్ల ప్రజలు మాత్రం దీనికి సమాధానం చెప్పాలి. ఒక్కరు చెప్పుంటే సరిపోతుంది. ఒక్కరు చెప్పురు, ఈ సన్నాసి చెప్పే మాటలు కరెక్టా కదా తెలుసుకుందాం మనం. డబ్బులు పంచకుండా గెలిచినా అని చెప్తా ఉన్నాడు. ఇక రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్కు 7 సీట్లు పక్కా అని, కాంగ్రెస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జోషం చెప్పారు. ఆ ఒక్కటి కూడా చెప్పకపోతే 0 అంటే అయిపోతుండే. కాంగ్రెస్కి 0 మొత్తం మాయ అంటే అయిపోతుండే. 7 ప్లేస్లో 17 మాయ అంటే అయిపోతుండే. బుధవారం మీడియాతో చిట్ చాట్లో మాట్లాడిన ఆయన కేసీఆర్ రంగంలో దిగిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందట. బీఆర్ఎస్ గ్రాఫ్ ఇట్లా పెరిగిందట, ఇట్లా 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 పెరుగుకుంటా పోతుందట. సో బీజేపీకి కాంగ్రెస్కు భయం పట్టుకుందన్నారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్లో బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా ఉన్నదని తెలిపారు. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ వర్సెస్ అట, పెద్దపల్లిలో కూడా బీఆర్ఎస్ అనంట, నిజామాబాద్లో కూడా బీఆర్ఎస్ అనంట. బాజిరెడ్డి గోవర్ధన్ పోటీ చేసినటువంటి నిజామాబాద్లో ధర్మపురి అరవింద్, అట్లే జీవన్ రెడ్డి హోరాహోరీగా పోరాటం చేసిండ్రు. అక్కడ ఎవరు గెలుస్తారో తెలియలేని పరిస్థితుల్లో బయటపడితే అరవింద్ బయటపడాలని చెప్పేసి సర్వే రిపోర్ట్ చెప్తుంటే ఈయన మాత్రం రివర్స్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలుస్తాడని నేను చెప్తా ఉన్నాడు. అది